నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 23, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. ఎవరైనా ఉపవాసం ఉండాలన్నా, అభిషేకాలు చేసుకోవాలన్నా, లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. బుధవారం అయినప్పటికీ కూడా శివుడికి సంబంధించిన రోజు కాబట్టి ఉపవాసం ఉండొచ్చు, జాగరణ కూడా ఉండవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:50 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 8:31 నుంచి ఉదయం 10:01 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో కొంతమందికి వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య రీత్యా కావచ్చు, ఆపరేషన్స్ రీత్యా కావచ్చు, ప్రమాదాల రీత్యా కావచ్చు, హాస్పిటల్ దర్శనము, వైద్య చికిత్సలు ఈ రెండు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అన్ని విధాలా మంచిగా ఉంది. ఒక్క ఆరోగ్యం పట్ల మాత్రము కొంచెం ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ఒక్క విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి గరికమాలను సమర్పించడంతో పాటు బెల్లాన్ని కానీ, మోదకాలను కానీ నైవేద్యంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాల జోలికి వెళ్ళకండి. పాత రుణాలు కూడా తీర్చలేని పరిస్థితి గోచరిస్తోంది. అప్పులు మరింత ఎక్కువయ్యేటట్టుగాను, మీరు నమ్మి ఇచ్చిన వాళ్ళు పారిపోవడమా, లేదా అంటే డబ్బులు తిరిగి వెనక్కి రాకపోవడమా అనే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ, ముఖ్యమైన పత్రాలు కానీ ఏవైనా మీకు ఉండి ఉంటే కనుక వాటిని భద్రపరుచుకునే ప్రయత్నం చేయండి. పదే పదే మీ బుద్ధి మారకుండా చూసుకోండి. ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. క్షణానికో మాట అన్నట్టుగా ఉంటుంది. ఈ విషయంలో ఈరోజు ఒకే మాట మీద ఉండే ప్రయత్నము, ఒకే ఆలోచన చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చని పళ్ళను దానంగా ఇవ్వడంతో పాటు మీకు సాధ్యమైనన్ని కూరగాయలు కొని పేదవాళ్ళకి ఒక్కళ్ళకైనా సరే 4-5 రకాల కూరగాయలు కొని పేదవారికి కనుక ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీ రంగంలో మీరే టాప్ అన్నట్టుగా ఉంటారు. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. స్కాలర్షిప్స్ కోసం కానీ, లేదా విదేశాలు వెళ్ళి చదవడానికి కానీ, లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా వేరే ఊళ్ళోకి వెళ్ళి చదవడం కానీ, ఇలా మీ గోల్స్ కానీ, మీ మోటోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు ఉపయోగపడుతుంది. లేదు మేము కొత్తగా గోల్స్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మ నిగ్రహంతో విజయం సాధించే అవకాశం కనబడుతోంది. డల్ అనేది ఎక్కడా అవ్వకండి. ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా దేవాలయ సందర్శనం చేసి అక్కడ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.